అంటే ఈజిప్ట్ అనే దేశము. అంటే అప్పుడు ఐగుప్తు అనేవారు, ఇప్పుడు ఈజిప్ట్ అంటారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉన్నారు. ఒక బ్యాంక్ ఎంప్లాయీకి ఒక భార్య కూడా ఉంది. ఆ భార్య అయితే దేవుణ్ణి నమ్ముకుని చర్చ్కి వెళ్తుంది. భార్య చర్చ్కి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, బైబిల్ చదువుతుంది. భర్త మాత్రం చర్చ్కి వెళ్ళడు, యేసుప్రభు అంటే ఇష్టం లేదు. బ్యాంకు ఎంప్లాయ్ అతను, బ్యాంక్ మేనేజర్ అతను. అయితే ఈమె ప్రతిరోజు వెళ్ళడం చూస్తున్నాడు. అతనికి చాటుగా ఈమె బాత్రూంలోనో లేకపోతే అక్కడో ఎక్కడో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. కానీ దొరికినప్పుడల్లా గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు, మరీ ఎక్కువైపోయినప్పుడు కొడుతున్నాడు. ఈ విధంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఈమె ఎంత చెప్పినా, ఎందుకంటే వినరు, యేసు ప్రభులోని ఎవ్వరు ఎన్ని చెప్పినా వినరు. అంతే, అది దేవుడి ప్రేమ అంటే అంతే. అది ఎవ్వరు వినరు. అంత కొట్టినా తిట్టినా, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవమానపరిచినా యేసు ప్రభు మీద మరింత రోషం పెరిగిద్ది, మరింత పట్టుదల పెరిగిద్ది, మరింత కసి పెరిగి దేవుళ్ళలోనికి వెళ్తారే తప్ప మానే ప్రసక్తి కానీ ఏమీ ఉండదు. అలాగే ఆమెను కొడుతున్నాడు, తిడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఆమె ఇంకా పెరిగిపోతుంది. ఆమెకు భక్తి పెరిగి ఇంకా పెంచేస్తుంది, ఇంకా ప్రార్థన ఎక్కువ పెంచేస్తుంది, ఇంకా మందిరానికి వెళ్ళడం ఇంకా పెంచేస్తుంది. ఇతనికి ఇసుకొచ్చేసింది. ఇసుకొచ్చేసి ఏంట్రా ఇది, నా మీద కూడా నమ్మకం, నా మీద కూడా గౌరవం ఉంచట్లేదు, ఇక నేను ఏం చేసినా ప్రయోజనం లేదు, ఈవిని చంపేద్దాం అనుకుంటున్నాడట. ఇక ఏం చేస్తున్నాడమ్మా, చంపేస్తే నా పీడ విరగడైపోద్ది, చక్కగా ఇంకో అమ్మాయిని తెచ్చుకుని నేను పెళ్లి చేసుకుంటాను, నాకు నా మాట వినే అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈమెను చంపేయాలి అనుకుని, ఏమి దొరికిద్ది చంపడానికి కారణం ఏంటి అని వెతుకుతున్నాడు. ఏదో విధంగా గొడవ పెట్టుకోవాలి కదా, చంపాలంటే ఫస్ట్ గొడవ పెట్టుకోవాలి. ఆ గొడవలో ఆమెను చంపాలి. అలాగా ఒకసారి మంచి విలువైన ఒక సాకు కొనుక్కొచ్చాడట. ఆమెను వెనకాల నుంచి పొడిసి చంపేద్దామని. మార్కెట్లోకి వెళ్ళి మంచి కత్తి కొనుక్కొచ్చాడు, పొడి చంపేద్దామని ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ విధంగా చంపడం వీలు పడలేదు. వీలు పడకపోతే ఇంకా ఆలోచిస్తున్నాడు, ఎలా ఈమెను చంపాలి, ఏదోటి ఆమె మీద నేరం మోపి చంపేయాలి గొడవ పెట్టి అనుకుంటున్నాడు. ఒక రోజున బ్యాంకు మేనేజర్ కాబట్టి ఇతను వస్తూ బ్యాంక్ లాక్ ఇతని దగ్గర ఉంటాయి తాళాలన్నీ కూడా. మేనేజర్ కాబట్టి తాళాలు గుర్తే ఇంటికి తెచ్చేసేసి వస్తూ నైలు నది ఉంటుంది అక్కడ, మన గోదావరి నదిలాగా ఈజిప్టులో నైలు నది ఉంటుంది. ఆ నైలు నదిలో వంతెన మీద వస్తూ వంతెన మీద నుంచి ఆ తాళాలు గుర్తే అలా పాడేసాడట. ఆ నైలు నదిలో వాడేసాడంటే, గోదావరి బ్రిడ్జ్ మీద ఉండి గోదావరిలో వాడేస్తే అప్పుడు ఈ తాళాల గుర్తు ఏమైపోతుంది చెప్పండి, ఎవ్వరూ పట్టుకోలేరు దాన్ని, ఇంక ఎవ్వరికి దొరకదు. ఇంక అది దొరకకుండా పోద్ది. పోయి ఇప్పుడు ఇంతకీ కారణం ఏమిటంటే, అంతకు ముందు రోజు తన భార్యకి ఇచ్చాడండి ఈ తాళాల గుర్తి, ఇచ్చి దాచిపెట్టమన్నాడంట. దాచిపెట్టిందండి బీరువాలో. ఇతను ఆమెకు తెలియకుండా ఆ తాళాల గుర్తు తీసేసుకుని పట్టుకెళ్ళి నైలు నదిలో పాడేశాడు. పాడేసేసి వచ్చి తన భార్యని అడుగుతున్నాడు, పిలిచాడు. అమ్మా, అవును పిలిచాడు. పిలిచి వచ్చి నిన్న తాళాలు గుర్తిచ్చాను కదా, అర్జెంట్ ఇప్పుడు నేను బ్యాంక్కి వెళ్ళాలి, తీసుకురెళ్ళాడట. తీసుకురెళ్ళంటే తీసుకొస్తానండి అని చెప్పేసి ఆమె లోపలికి వెళ్ళింది. విచిత్రం ఏమిటంటే తాళాల గుర్తు తెచ్చి అతని చేతిలో పెట్టింది. ఆమె చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి. హల్లెలూయా. షాక్ అయ్యాడు ఇతను, షాక్ అయ్యాడు. కరెంట్ షాక్ కొట్టితే ఎలా అయిపోతాడో అలా అయిపోయాడు. ఏంటిది, నేను నైలు నదిలో పాడేశాను కదా తాళాలు గుర్తే, మళ్ళీ ఈమె చేతులకు ఎలా వచ్చింది అని తనలో తను చాలా పీకేసుకుని లాగేసుకుని చివరికి ఆమెను అడిగేస్తే పోద్ది కదా. ఆ రోజు చంపేయడానికి మంచి ప్లాన్ చేసుకున్నాడు. చక్కగా ఈరోజు ఈమె అయిపోతుంది ఇంకా అని అంత ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉన్నాడు. కానీ మొత్తం అంతా రివర్స్ అయిపోయి ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాడు, తాళాల గుర్తు నీకు ఎక్కడుంది అని అడిగాడు. ఎక్కడ దొరికింది నీకు తాళాల గుర్తు అని అడిగాడు. అయితే ఆమె చెప్పిందంట, మీరు ఒక చేప కొనుక్కొచ్చారు కదా పొద్దుట, మంచి చేప, ఒక 2 కేజీల చేప ఉంటుంది కదా, ఆ చేపను నేను చేస్తుంటే ఆ చేప కడుపులో
ఈ తాళాల గుర్తు ఉందండి అని చెప్పిందండి. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, ఎక్కడో నైలు నదిలో తాళాల గుర్తు పాడేస్తే దేవుడు ఒక చేపకు ఆజ్ఞాపించి నువ్వు వెళ్ళి ఆ చేపను నువ్వు వెళ్ళి ఆ తాళాల గుర్తుని కడుపులో భద్రంగా దాచుకో అన్నాడు. యోనాను వాడలో నుండి సముద్రంలో పాడేస్తే దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడండి? చేపకు ఆజ్ఞాపించాడు. చేపకు ఆజ్ఞాపిస్తే 3 రోజులు యోనాని చేప భద్రంగా దాచింది. చూడండి ఎంత అద్భుతమో చూడండి. ఇక్కడ నైలు నదిలో పాడేసిన తాళాలు మింగిన ఆ చేప తిన్నగా మళ్ళీ వీళ్ళింటికే వచ్చింది కదా. ఏమో ఎవరైనా కొనుక్కుని పట్టుకుపోతే దేవుడి ప్రణాళిక అది, దేవుడి ప్రణాళిక. ఆ చేపను మింగడం, ఆ మింగిన చేపను మళ్ళా వీళ్ళింటికే రప్పించడం. ఆమె కోసింది, ఆమె కూడా చాలా భక్తిపర్రాలన్నమాట. మాట్లాడలేదు, ఇదేంటి మా తాళాల గుర్తే ఈ చేపలో ఎలా వచ్చింది అని అడగలేదు. తన భర్త దగ్గరికి వెళ్ళి అడగలేదు, మామూలుగా వెళ్ళి గొడవ పెట్టుకోలేదు. అవునా? ఎవరినైతే ఏమంటారు, చేప గొడవలోకి ఎలాగ వచ్చినాయి అని తన భర్తతో గొడవ పడాలి కదా రూలుగా. అయితే పడలేదు, యథావిధిగా వెళ్ళింది. ఎక్కడున్నాలో ఆ ప్లేస్లో పెట్టేసింది పట్టుకెళ్ళి. దేవుడికి స్తోత్రాలు చెప్పుంటుంది ప్రభువా, మనం కాదు, ఆమె చెప్పుంటుంది. ఆమె చెప్పుంటే దేవునికి స్తోత్రాలు, ప్రభువా నీవు ఈ తాళాలకు తెచ్చావని. అలాగే ఆ తాళాలకు తెచ్చి ఆయనకి ఇచ్చింది. నిజంగా చెప్పినప్పుడు ఈ మాట విన్న తర్వాత ఆ భర్త ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూలిపోయి ఏడుస్తూ 2 చేతులు పైకెత్తి యేసు ప్రభుకు ప్రార్థన చేశాడట. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలడు. ఆ రోజు నుంచి అతను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడటండి. భార్య భర్త ఇద్దరు వెళ్తున్నారు, ఇప్పుడు మందిరం వెళ్తున్నారట. స్తోత్రం చెప్తాం అందరూ కూడా. దేవుడు అద్భుతాలు చేయగలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. నువ్వు ఇంటే దేవుని వాక్యాన్ని నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతము చేస్తాడు.